నిజంగా మీకు సంధ్యకి ఏమీ లేకపోతే ఇప్పుడే సంధ్యకి ఫోన్ చేయండి. ఏం మాట్లాడుతున్నావు వింధ్య? ఇంత అర్ధరాత్రి వేళ సంధ్యకి ఫోన్ చేయడం ఏంటి? పిచ్చి పట్టిందా నీకు? ఎందుకండి కంగారు పడుతున్నారు? సంధ్యకి ఫోన్ చేయడం మీకు ఇష్టమే కదా. వింధ్య, నువ్వు మారవా? సరే సరే, పాయింట్కి వస్తున్నాను. సంధ్యకి ఫోన్ చేసి నేను ఆల్రెడీ చెప్పాను, మీరు కూడా చెప్పండి. ఎట్టి పరిస్థితుల్లోనూ ఆ చెక్ డ్రా చేసుకోవద్దు, లోన్ ప్రాసెస్ ముందుకు వెళ్ళకూడదు అని చెప్పండి. అవసరం లేదు. ఆల్రెడీ వాళ్ళు లోన్ క్యాన్సిల్ చేసుకుంటున్నారని తెలిసింది. తను నిన్ను కాదని, నీ మాట కాదని ముందుకు వెళ్ళదు. చూడు, నీకెన్నోసార్లు చెప్పాను, మళ్ళీ మళ్ళీ చెప్తున్నాను. నా జీవితంలో మంచైనా చెడైనా నువ్వే వింధ్య. నువ్వు నా భార్యవి. నమ్మకం లేని చోట ఏ బంధమూ నిలబడదు. దయచేసి నన్ను నమ్ము. నిజంగా నమ్మాల్సిన రోజు కనుకొస్తే అప్పుడు తప్పకుండా నమ్ముతాను. నాకు నిద్ర వస్తుంది, పడుకుంటాను. పడుకోండి. సంధ్య, త్వరగా రా. వస్తున్నానండి. బ్యాంకుకి లేట్ అవుతుంది. అక్కడ ప్రాసెస్కి ఎంత టైం పడుతుందో ఏంటో. అత్తయ్య, వెళ్ళొస్తాం. అమ్మా, చెప్పాను కదమ్మా, సంధ్య వద్దంటే వద్దు. మళ్ళీ ఏంటిదంతా? వదినా, ప్లీజ్ వదినా, ఈ లోన్తో మన కుటుంబంలోని కష్టాలన్నీ తీరిపోతాయనుకుంటే మళ్ళీ ఏంటో వదినా ఇదంతా? శ్రీజ, వద్దని చెప్పానా? దీని మీద చర్చ పెట్టద్దని చెప్తున్నాను కదా. అమ్మా ప్లీజ్ అమ్మా, నువ్వైనా అర్థం చేసుకో. ఏమర్థం చేసుకోవాలరా? చేతి దాకా వచ్చింది వదులుకోవడమా? ఎవరి కోసం వద్దనుకుంటున్నారు మీరు? మీ స్నేహం కోసమేనా? మీ స్నేహం ద్వారా లోన్ తెచ్చుకుంటారు, మీ స్నేహం వల్ల లోన్ వద్దనుకుంటారు. చిన్న పిల్లల్లా ఏంట్రా ఇది? సంధ్య, ఏంటమ్మా ఇది? అసలేం జరుగుతుంది? నువ్వు చేస్తున్న పని వింధ్యకి తెలుసా? రాజేష్కి తెలుసా? ఉండు, ఇప్పుడు నేను రాజేష్కి ఫోన్ చేసి చెప్తాను. అత్తయ్య ప్లీజ్ అత్తయ్య, మీరు తొందరపడి ఎవరికీ ఫోన్ చెయ్యొద్దు. కాదమ్మా, చెక్కు కూడా డిపాజిట్ అయిపోయి అకౌంట్లో డబ్బులు పడ్డ తర్వాత కూడా షాప్ ఓపెనింగ్ చేయడం మానేసి ఇదంతా ఎంతవరకు కరెక్ట్ అంటావు? అమ్మా, నా సంధ్యని ఏది అడగొద్దు ప్లీజ్ అమ్మా. తనని బాధ పెట్టద్దు, ఒత్తిడి చేయొద్దు. సంధ్యకి ఇష్టం లేనిది ఏది ఇంట్లో జరగడానికి వీల్లేదు. సరేరా, తనకిష్టం లేనిది చెయ్యొద్దంటున్నావు. కుటుంబ సమస్యలన్నీ ఎలా మోస్తాంరా? అన్నీ ఆడపిల్ల మీద వేద్దామా? తనేం పని చేస్తుంది? సంధ్య చేత కూలి పని చేయిస్తావా? లేకపోతే ఏదైనా షాప్లో సేల్స్ గర్ల్లా పెడతావా? నా కోడలతో ఏం పని చేయిస్తావురా? ఏ పనైనా చేస్తానత్తయ్య, కానీ ఈ సహాయం ద్వారా మాత్రం వద్దు. ప్లీజ్ అత్తయ్య, నన్ను అర్థం చేసుకోండి.
వద్దత్తయ్యా, ఇలా వచ్చిన డబ్బు మనకొద్దు. మనం నిజాయితీగా సంపాదించుకుందాం. మీ ఆరోగ్యం కాపాడుకుంటాను, శ్రీజ చదువు చూసుకుంటాను, ఆయన్ని కూడా చూసుకుంటాను. నేనేదో ఒకటి చేస్తాను. అర్థం చేసుకోండి అత్తయ్యా. ఇంతకు మించి నన్ను ఒత్తిడి చెయ్యొద్దత్తయ్యా, ప్లీజ్. వాళ్ళ మధ్య చాటింగు, వీడియో కాల్స్ అలా చాలా జరుగుతూనే ఉండుంటాయి. ఆ చెక్ డిపాజిట్ అవ్వడానికి బావే కారణమై ఉంటాడు. సంధ్యకి బావ ఫోన్ చేసి నేనున్నాను అని ధైర్యం చెప్పుంటాడు. భయమేస్తుందమ్మా. నిన్ను, నన్ను, మీ నాన్నని, మన ముగ్గురిని ఆ సంధ్య ఎక్కడ వేరు చేస్తుందోనని. నిన్ను ఇచ్చినట్టే ఇచ్చి మీ నాన్నని తీసేసుకుంటుంది. అక్కడితో ఆగదు. తర్వాత నిన్ను లాగేసుకుంటుంది. నా నుంచి నువ్వు కానీ మీ నాన్న కానీ ఏ ఒక్కరు దూరమైనా నేను తట్టుకోలేనమ్మా. సంధ్య, నువ్వు నా జీవితానికి గండ అవుతావు అనుకున్నాను, కానీ నువ్వే నా గండం అవుతావు అనుకోలేదు. అమ్మా సంధ్య, వాణి, సంధ్య వచ్చింది, త్వరగా రా. సంధ్య రావడం ఏంటి? ఇంత చెప్పినా ఇది మళ్ళీ వచ్చిందంటే నా కాపురం కూల్చడానికి వచ్చుంటుంది. నా మొగుడిని లాక్కోవడమే దీని ప్లాన్. దీని సంగతి చెప్తాను. అత్తయ్యా, వింధ్య, అమ్మా వింధ్య, అమ్మా వింధ్య, 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 అమ్మా వింధ్య, వాణి, పాపం చూడు, లేమ్మా. వింధ్య, అయ్యో సిస్టర్, అయ్యో సిస్టర్, సిస్టర్, అయ్యో సిస్టర్, ఏమైంది? వింధ్య, ఏమైందమ్మా? అలా ఎలా పడిపోయావమ్మా? అమ్మా వింధ్య, లేమ్మా. అమ్మా వింధ్య, ఏమండి, వెంటనే మీరు రాజేష్ కు ఫోన్ చేయండి, వచ్చి హాస్పిటల్ కి తీసుకెళ్తాడు. ఇప్పుడే చేస్తాను. రాజేష్ కు, సంజయ్కు ఇప్పుడే చేస్తాను. మావయ్య, సంధ్య వచ్చిందన్నారు. ఎక్కడ? అమ్మా, అయ్యో, సంధ్య అంటే అంతకు ముందు మన పక్కింట్లో ఉండే అమ్మాయి అమ్మా. ఇదిగో ఈ అమ్మాయే. అలా కంగారు కంగారుగా వస్తూ ఇదిగో పరిస్థితి ఎంతవరకు వచ్చింది. ఇప్పుడు ఏంటండి ఈ డిస్కషను? పాప ఒక్కటే గుక్కపట్టి ఏడుస్తుంది. పాపకేమైందో ఏంటో ముందు మీరు వెళ్ళి ఫోన్ చేయండి. ఇదిగో ఇప్పుడే చేస్తున్నాను. సిస్టర్, అమ్మా వింధ్య, హలో హలో, అయ్యో సిస్టర్, పాప, పాప, వింధ్య, వింధ్య, అత్తయ్య, నా కాలు. వింధ్య, పాప, ఒక
పక్క పాప ఏడు పాపట్లేదు, ఇంకొక పక్క నువ్వు అంతలా అల్లాడిపోతున్నావు. ఏమ్మా, నొప్పిగా ఉందా? అవునత్తయ్య, భరించలేకపోతున్నానత్తయ్య. అయ్యో, తల్లి కూతుళ్ళిద్దరూ అల్లాడిపోతున్నారే. వింధ్యకి ఈ పెయిన్ కంటే ఆ సంధ్య పెయిన్ ఎక్కువ ఉంది. అందుకే ఆ పేరు వినగానే కంగారుగా వచ్చి కింద పడింది. వింధ్య, వింధ్య, అయ్యో దేవుడా, ఎవరికి ఏమైందో అర్థం కావట్లేదు. నాకైతే కాళ్ళు చేతులు ఆడట్లేదు. అయ్యో వింధ్య, కాస్త ఓర్చుకో. అమ్మా, లేట్ అవుతుంది. సరే, మీరింతగా చెప్పిన తర్వాత నా కోడలి కంటే ఈ డబ్బు నాకు ముఖ్యం కాదు. సంధ్య, నువ్వేం చేసినా మంచే చేస్తావు. నీకిష్టం లేంది ఏదైనా సరే మనకొద్దు. వెళ్ళి ఆ లోన్ క్లోజ్ చేసే అమ్మా. వదినా, మొత్తానికి నీ పంతమే నెగ్గించుకున్నావు. వద్దనుకోవడమే నీ సంతోషం అయితే నా ఓటు కూడా నీకే. థ్యాంక్స్ శ్రీజ. లేట్ అవుతుంది, పద. అయ్యో, ఫైల్ మర్చిపోయానండి. లోన్ క్లియర్ చేయాలంటే ఫైల్ ఉండాలి కదా. ఒక్క నిమిషం. పదండి, వెళ్ళొస్తాం అత్తయ్య. జాగ్రత్తమ్మా. ఇదేంటి, వింధ్య మామగారు కాల్ చేస్తున్నారు. హలో మావయ్య గారు. అమ్మా సంధ్య, ఎక్కడున్నావమ్మా? మావయ్య, ఏమైంది? కంగారు పడుతున్నారేంటి? ఏంటి మావయ్య, పాప ఏడుస్తున్నట్టుంది. బాధపడుతున్న గొంతు వింధ్య గొంతులో ఉందేంటి? ఆ విషయం చెప్పడానికే ఫోన్ చేశానమ్మా. వింధ్య పాపను ఎత్తుకుని వస్తూ మెట్లపై నుండి జారి పడిపోయిందమ్మా. జారి పడిపోయిందా? ఏం మాట్లాడుతున్నారు మావయ్య? వింధ్యకి ఎలా ఉంది ఇప్పుడు? పాపకి ఎలా ఉంది? ఏమీ అర్థం కావట్లేదమ్మా. పాప ఒకటే ఏడుస్తుంది, వింధ్య విలవెల్లాడుతుందమ్మా. హాస్పిటల్కి తీసుకెళ్తే గాని ఏ విషయం తెలీదమ్మా. వింధ్య అలా నొప్పితో బాధపడుతుంటే తన బాధను చూడలేక నీకు ఫోన్ చేశానమ్మా. మావయ్య, ప్లీజ్ మావయ్య, మీరు అలా మాట్లాడకండి. తనకేమీ కాదు. మెట్ల మీద నుండి జారి పడింది అంటే చిన్న గాయమే అయ్యుంటుంది. మీరు అలా కంగారు పడద్దు మావయ్య. పాపకేమీ కాదు, నా వింధ్యకు కూడా ఏమీ కాదు. ఏం కాకూడదని దేవుణ్ణి కోరుకుంటున్నానమ్మా. కానీ వింధ్య కాలుకి ఏమైందో ఏంటో నొప్పితో విలవిల్లాడుతుందమ్మా. మావయ్య, మీరు త్వరగా హాస్పిటల్కి తీసుకువెళ్ళండి. అయినా అలా ఎలా పడిపోయింది? పాపని ఎత్తుకుని జారెలా పడిపోయింది? మీరు హాస్పిటల్కి తీసుకువెళ్ళండి మావయ్య. మావయ్య, తనకెలా ఉందో దయచేసి మీరు హాస్పిటల్కి వెళ్ళాక నాకు ఫోన్ చేసి చెప్పండి. అదేంటమ్మా, నీకు చెప్పింది నువ్వు వస్తావనే కదమ్మా. నువ్వు త్వరగా రామ్మా. కాదు మావయ్య, నేను రావట్లేదు. తన బాధని ఓదార్చడం మా వల్ల కావట్లేదమ్మా. అందుకే మీ అత్తయ్య నీకు ఫోన్ చేయమని చెప్పింది. మేము హాస్పిటల్కి తీసుకెళ్తున్నాం. నీకు లొకేషన్ పంపిస్తాను, త్వరగా వచ్చేయమ్మా. మావయ్య, అమ్మ సంధ్య, ఏమైందమ్మా? ఏదో వింధ్య హాస్పిటల్ అంటున్నావు. వింధ్య పాపనెత్తుకుని మెట్ల మీద నుంచి జారి పడిపోయిందంట. సంధ్య, ఏంటి నువ్వు అనేది? పాపం నొప్పితో వెలువెల్లాడిపోతుంది. పాప కూడా బాగా ఏడుస్తుందంట. వాళ్ళకేం జరిగిందో ఏంటో అని నాకు భయంగా ఉంది. భగవంతుడా, పాపకేం కాకూడదు, వింధ్యకు కూడా ఏం జరగకూడదు.
నువ్వే కాపాడాలి స్వామి. ఏంటమ్మా, ఇక్కడే ఉండి మన దండం పెట్టుకుంటే సరిపోతుందా? అక్కడ వింధ్య అంతలా బాధపడుతుంటే తనకు తోడుండాలనే కదా తన అత్తమామలు నీకు ఫోన్ చేసి చెప్పారు. ముందు నువ్వు అర్జెంటుగా హాస్పిటల్కి వెళ్ళమ్మా. ఈ బిడ్డ సాక్షిగా చెప్తున్నాను, రాజేష్ని గాని నిన్ను కాని చూడను, మీతో మాట్లాడను. బిడ్డపై ఒట్టు వేశావు సంధ్య. ఇదే నీకు లాస్ట్ ఛాన్స్. లేదత్తయ్యా, ఇప్పుడు హాస్పిటల్కి ఎందుకు? అలా అంటావేంటమ్మా? అక్కడ నీ ఫ్రెండ్ మెట్లపై నుంచి పడిపోయింది. తనను ఓదార్చడానికి నీ తోడుండాలి. అందుకే కదా వాళ్ళు నీకు ఫోన్ చేసింది. నువ్వేమో వెళ్ళనంటున్నావు, ఎందుకమ్మా? సంధ్య, నువ్వేనా ఇలా మాట్లాడేది? ఒక పక్కన ఇక్కడ వింధ్యకి ఇలా అయిందని బాధపడుతూ కాపాడమని భగవంతుణ్ణి వేడుకుంటున్నావా? మరో పక్క వింధ్య ఎలా ఉందో చూడ్డానికి కూడా వెళ్ళనంటావేంటి? నీకేమైంది సంధ్య? ఏంటో ఈ మధ్య నువ్వు విచిత్రంగా ప్రవర్తిస్తున్నావు. ముందు మనం హాస్పిటల్కి వెళ్దాం పద. నువ్వు కనిపిస్తే తప్ప వింధ్య మనసు కుదురు పడదు. అది అవునమ్మా, వెళ్దాం పద. సంధ్య, ఇంకేం ఆలోచిస్తున్నావు? వెళ్దాం పద. ఆ ఫైల్ ఇవ్వమ్మా. పదండమ్మా. పద సంధ్య. వింధ్య, అమ్మా నొప్పి. వింధ్య, 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 అమ్మా వింధ్య, 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 నా కాలు. నీకేం కాదమ్మా, కొంచెం ఓర్చుకో, నీకేం కాదు. వింధ్య, అమ్మా వింధ్య, 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 నీకేం కాదు. వింధ్య, డాక్టర్, డాక్టర్ రండి. డాక్టర్, నా కోడలు నొప్పి తట్టుకోలేకపోతుంది. త్వరగా ట్రీట్మెంట్ స్టార్ట్ చేయండి ప్లీజ్. మీరేం కంగారు పడకండి. నొప్పి ఎక్కడమ్మా? అమ్మ వింధ్య, వింధ్య, వింధ్య. కాలికి స్వెల్లింగ్ ఉంది. ఎక్స్రే తీస్తే తప్ప చెప్పలేం. డాక్టర్, ఎంత ఖర్చైనా పర్వాలేదు. నా వింధ్య ఇలా ఏడవటం ఎప్పుడు చూడలేదు. ఓకే ఓకే సిస్టర్, పేషెంట్ని లోపల తీసుకెళ్ళండి. వింధ్య, వింధ్య, మీరు ఇక్కడే ఉండండి. నా వింధ్యమ్మ ఎంత బలంగా తగిలిందో. తను నొప్పితో విలువెల్లాడిపోతుందమ్మా. నాకు ఏదోలా ఉందమ్మా. ఏంటి రాజేష్ ఇది? చిన్న పిల్లల్లాగా. కాలికి తగిలింది కాబట్టి ఎక్స్రే తీస్తారు, ట్రీట్మెంట్ చేస్తున్నారు. తొందరలోనే తగ్గిపోతుంది రాజేష్. ఎందుకు ఇలా చిన్న పిల్లాళ్ళ ఏడుస్తున్నావు? నీ ప్రేమ తగలయ్యా. భార్య ఎన్ని మాటలన్నా భార్య కోసం కన్నీళ్లు కారుస్తున్నాడు. వింధ్య, నువ్వు అదృష్టవంతురాలువే. ఏంట్రా మగాడు కంటతడి పెట్టడం ఏంటి? నానా, వింధ్య అలా బాధపడుతుంటే నేను తట్టుకోలేను. తను అమాయకురాలు నాన్న.
తనకి ఏమీ తెలియదు. ఇంట్లో పడిపోయిన దగ్గర నుంచి అలా ఏడుస్తుంటే నాకు అదోలా ఉంది. నా వింధ్య అలా ఏడుస్తుంటే నేను తట్టుకోలేకపోతున్నాను నాన్న. బావా, సిస్టర్ ఏడుపు అంతటికి కారణం సంధ్యే. మౌనిక, ఏం మాట్లాడుతున్నావు నువ్వు? అయ్యో అవునత్తా, వింధ్య సిస్టర్ పడగానే సంధ్య సిస్టర్ ఇంటికొచ్చి తనకి తోడుగా ఉంటే వింధ్య సిస్టరు ఇలా ఏడ్చేదే కాదు. మనం ఎంత చెప్పినా వినడం లేదు. అదే సంధ్య సిస్టర్ వచ్చి చెయ్యి పట్టుకుని నీకేం కాదు, నీ వెంట నేనున్నాను అని ఒక్క మాట చెప్పగానే కూల్ అయిపోయేది. ఏమండి, మీకు సంధ్యకు ఫోన్ చేయమని చెప్పాను. ఎంతసేపు ఏం చెప్పి? అయ్యో, నీ ముందే కదా మాట్లాడాను. ఈ పాటికి బయలుదేరే ఉంటుంది. రాజేష్, నువ్వేం బాధపడకు. సంధ్య వచ్చి నీతో మాట్లాడుతుంది. తను నీకు ధైర్యం చెప్తుంది. హాస్పిటల్కి వచ్చాం కదా, నువ్వు కొంచెం కూల్గా ఉండు. ఇంకెప్పుడు సంధ్యని చూడకూడదు, మాట్లాడకూడదు. సంధ్య ఇంకా మన లైఫ్లో ఉండదు. తన ప్రస్తావన కూడా మన మధ్య రాదు. నిజంగా సంధ్య గారు వస్తే సమస్య పెద్దదవుతుంది కదా. పాప సైలెంట్గా ఉందేంటి? పాపా 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 అమ్మా పాపా, లేమ్మా, పాపా. ఉలుకు పలుకు లేదంటే పాప చచ్చిపోయి ఉంటుందేమో.